హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి ఈ సమ్మర్ టైంలో మీ మొబైల్ హీట్ అవుతుందా? హీట్ కాకుండా ఎలా చేసుకోవాలి? బ్యాటరీ పైన ప్రెజర్ పడకుండా ఎలా యూజ్ చేయాలి? కొన్ని సందర్భాల్లో మీరు చూసే ఉంటారు కదా, మొబైల్ పేలడం, అలా మొబైల్ పేలిపోవడం 100%లో 1 ఆర్ 2% అలా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. మన మొబైల్ తీసుకున్న తర్వాత 1 ఆర్ 2 ఇయర్స్‌కే బ్యాటరీ అనేది లైఫ్ తగ్గుతూ ఉంటుంది. మొబైల్ హీట్ ఎక్కడం కూడా స్టార్ట్ అవుతుంది. వాటి గురించే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే నా యూట్యూబ్ జర్నీలో మీరు కూడా ఒక పార్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఇక కంటెంట్ స్టార్ట్ చేద్దామా? మీ మొబైల్ హీట్ ఎక్కకుండా కొన్ని టిప్స్ చెప్తాను. వాటిని ఫాలో అవ్వండి చాలు. సమ్మర్ టైం వచ్చేసింది కదా! మీ చేతిలో పట్టుకున్నప్పుడు మీ మొబైల్ నీకు అర్థమవుతుంది హీట్ అవుతుందా లేదా అనేది. మీ మొబైల్ హీట్ ఎక్కుతుంటే భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సమ్మర్ టైం కాబట్టి. ఆల్ మొబైల్స్ ఏ బ్రాండ్ అయినా కావచ్చు, ప్రతి మొబైల్ హీట్ అవ్వడం జరుగుతుంది ఈ సమ్మర్‌లో. మీ మొబైల్ వచ్చి 43 డిగ్రీస్, 47 డిగ్రీస్ మొబైల్ హీట్ అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మీరు భయపడకండి. ఖచ్చితంగా కొద్దిగానైనా మీ మొబైల్ హీట్ ఎక్కినప్పుడు మీ మొబైల్‌లో ఉండే అప్లికేషన్ మొత్తం క్లోజ్ చేసి 5 ఆర్ 10 మినిట్స్ పక్కన పెట్టండి. అది కూడా ఫ్యాన్ కింద కానీ, కూలర్ కింద కానీ, మీరు ఏసీలో ఉంటే ఇంకా బెటరు. అలాంటి దిక్కుల మీ మొబైల్ ఉంచండి. ఎందుకంటే తొందరగా కూల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత మీ మొబైల్ యూజ్ చేసుకోండి. మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీ మొబైల్ కేస్ ఓపెన్ చేసి ఛార్జింగ్ పెట్టండి. మీ మొబైల్ కేస్ తీసి ఛార్జింగ్ పెట్టడం వల్ల హీట్ అనేది తొందరగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఆ హీట్ అనేది తొందరగా బయటకనేది ప్రొడ్యూస్ అవ్వదు. అలాగే మొబైల్ కేస్ వచ్చేసి హెవీ కేసులు వాడకండి. ఏదైనా సింపుల్‌గా ఉండే మొబైల్ కేసులు వాడండి. అలాగే మీ మొబైల్ బ్యాక్ సైడ్ మనీ పెట్టడం గానీ, ఏమన్నా చిన్న చిన్న పేపర్లు పెట్టడం గానీ అలా చేయొద్దు. ఎందుకంటే ఆ వేడనేది బయటికి వెళ్ళాలంటే మీరు మనీ పెట్టినప్పుడు ఏందంటే ఎక్కువ వేడి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా మీ బ్యాటరీ మీద ప్రెషర్ పడి మొబైల్ అనేది హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఎక్కువ శాతం మీ మొబైల్‌కి వచ్చిన చార్జర్‌నే వాడండి. థర్డ్ పార్టీ కేబుల్స్ కానీ, ఛార్జింగ్ గానీ వాడితే మీ బ్యాటరీ లైఫ్ అనేది చాలా వరకు తగ్గడం జరుగుతుంది. అలాగే హీట్ గానీ ఎక్కువ అవుతుంది. ఎగ్జాంపుల్ గాని చెప్పుకుంటే మొబైల్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది అనుకోండి. మీరనేది 60 వాట్ ఛార్జింగ్ గాని పెడితే దానికనేది 30 వాట్స్ మాత్రమే పవర్ తీసుకుంటుంది. మిగతా 30% అనేది బ్యాటరీ మీద ప్రెషర్ అవుతుంది కాబట్టి హీట్ అనేది లైట్‌గా ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఎక్కువ రాత్రిపూట ఛార్జింగ్ పెట్టేసి నిద్రపోతుంటాం కదా! దానివల్ల కూడా మొబైల్ బ్యాటరీ మీద ప్రెషర్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకనేసి 30-90% ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి. మీ బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ కాలం రావడం జరుగుతుంది. ఛార్జింగ్ పెట్టి మొబైల్ యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేసినప్పుడు బ్యాటరీ మీద, ప్రాసెసర్ మీద, మదర్ బోర్డ్ మీద ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే మీరు బ్యాటరీ పెట్టి యూజ్ చేసేటప్పుడు బ్యాటరీ అనేది పవర్ తీసుకుంటూ మీరు యూజ్ చేస్తున్నప్పుడు పవర్ కూడా కన్జ్యూమ్ అవుతుంది కదా! అందుకనేసి మీ మొబైల్ హీట్ అవుతుంది. అలా కూడా వద్దు. మీ మొబైల్‌లో ర్యాపిడ్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది. మీరు అవసరమైనప్పుడే ఆ ఆప్షన్‌ని ఆన్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోండి. లేదంటే మిగతా సమయాల్లో ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవడం మంచిది. ఛార్జింగ్ కేబుల్ ఎలా ఉందో చూసుకోండి. చిన్న చిన్న వైర్ డ్యామేజ్ జరుగుంటుంది. అలాంటి కేబుల్‌ని యూజ్ చేయకండి. ఎందుకంటే మొబైల్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరనేది ఎటువంటి క్లైమేట్‌లో ఛార్జింగ్ పెడుతున్నారో చూసుకోండి. ఎగ్జాంపుల్‌కి వేడి ఎక్కువ ఉండే ప్రదేశాల్లో కావచ్చు, కిచెన్‌లో కావచ్చు, ఏదైనా మిర్రర్స్ ఉండే ఏరియాలో కావచ్చు ఛార్జింగ్ పెట్టకండి. మీరు ఛార్జింగ్ పెట్టే ప్రదేశాలు నార్మల్ టెంపరేచర్ ఉండేలా చూసుకోండి. మీ మొబైల్‌లో ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు కెమెరా యాప్ ఓపెన్ చేయడం గానీ, గేమ్స్ ఆడడం గానీ అలా చేయొద్దు. ఎందుకంటే బ్యాటరీ మీద ప్రెషర్ పడుతుంది. అలాగే ప్రాసెసర్ కావచ్చు, ర్యామ్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు వీటన్నిటి మీద ప్రెషర్ అనేది పడుతుంది. దానివల్ల కూడా మొబైల్ హీట్ ఎక్కే ఛాన్స్ ఉంది. మీరు ఎండలో కెమెరా వాడినప్పుడు మొబైల్ హీట్ అవుతుంది కదా! అలాంటి సందర్భాల్లో మీ మొబైల్ బ్యాక్ కేస్ పక్కన పెట్టి 5 ఆర్ 10 మినిట్స్ పక్కన పెట్టండి. ఆ తర్వాత కెమెరా యూజ్ చేసుకోండి. అలా చేయకపోతే మీ బ్యాటరీ మీద గానీ, ప్రాసెసర్ మీద గానీ లైఫ్ టైమ్ అనేది తగ్గుతుంది. అలాగే పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. మీ మొబైల్ అనేది ఎండలో హెవీ టాస్కులు చేయకండి. గేమింగ్స్ గానీ, లేదా కెమెరా అప్లికేషన్ గానీ, లేదా హెవీ టాస్కులు గానీ చేయకండి. అలా చేసినప్పుడు మీరేం చేస్తారంటే, మీకు ఖచ్చితంగా ఆ టాస్కులు చేయాలి. అత్యవసరమైతే మాత్రమే ఫ్యాన్ కింద కానీ, కూలర్ కింద కానీ, ఏసీలో కానీ మీరనేది మీ మొబైల్ యూజ్ చేసుకోండి. దానివల్ల అనేది బ్యాటరీ లైఫ్ కావచ్చు, వేడి తగ్గడం కావచ్చు, మీ మొబైల్ అనేది హీట్ అవ్వకుండా సేఫ్ జోన్‌లో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ యాప్ అవసరమైనప్పుడు మాత్రం ఇన్‌స్టాల్ చేసుకుంటారు. ఆ టైంకి మాత్రం యూజ్ చేసి అలా వదిలేస్తారు. అలా కాకుండా ఆ యాప్ మీకు అవసరం లేదు కాబట్టి అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది. కొంతమంది మొబైల్ యాప్ యూజ్ చేస్తుంటారు కదా! దానితో ఇంక పని లేదనుకుంటే ఆ యాప్‌ని క్లోజ్ చేసేయండి. అలా క్లోజ్ చేయకపోతే ఆ యాప్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఏం జరుగుతుందంటే బ్యాటరీ మీద, ర్యామ్ మీద, స్టోరేజ్ మీద, ప్రాసెసర్ మీద ప్రెషర్ పడుతుంది కనుక బ్యాటరీ డ్రైన్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని వీడియోస్‌లో చూసే ఉంటారు.
కూలింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ మొబైల్ చల్లగా ఉంటుంది, నార్మల్‌గా ఉంటుంది, టెంపరేచర్ తక్కువ ఉంటుంది, హీట్ అవ్వదనేసి. కానీ ప్రస్తుతానికి అలాంటి యాప్ లేదు. అదే కాకుండా అలాంటి యాప్స్ గాని డౌన్లోడ్ చేసుకుంటే ర్యామ్ మీద, స్టోరేజ్ మీద, ప్రాసెసర్ మీద ప్రెషర్ పడుతుంది కనుక అలాంటి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోకండి. దానివల్ల ఎక్కువ మొబైల్ హీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఏపీకే ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోకండి. ఎందుకంటే దానివల్ల కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే మాల్‌వేర్స్ ఇలాంటి వైరస్‌లు మీ మొబైల్‌కి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు గేమింగ్ ఆడేటప్పుడు హై పర్ఫార్మెన్స్ గేమ్స్ కాకుండా నార్మల్ మోడ్‌లో ఆడుకోండి. దానివల్ల హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు. అలాగే ఎక్కువ సమయం గేమ్ ఆడినప్పుడు అరౌండ్ 1 అవర్ గాని, 2 అవర్స్ గాని ఆడినప్పుడు మీ మొబైల్ అనేది బ్యాక్ కేస్ తీసి పక్కన ఒక 5 ఆర్ 10 మినిట్స్ పెట్టండి. మీ మొబైల్ కొంచెం వేడి తగ్గే ఛాన్స్ ఉంటుంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ మొబైల్ ఎక్కువ హీట్ కాకుండా ఉండాలంటే మీ సెట్టింగ్స్‌లోకెళ్ళేసి సెర్చ్ ఆప్షన్‌లో లొకేషన్ అని ఉంటుంది. లొకేషన్ ఆప్షన్ క్లిక్ చేసి వైఫై సెర్చింగ్, బ్లూటూత్ సెర్చింగ్ అనేది ఆఫ్ చేసి పెట్టుకోండి. టాస్క్ బార్ మీద కాదండి. సెట్టింగ్స్‌లోకెళ్ళి ఆ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు అవనేది స్కాన్ చేస్తూ ఉంటాయి. వైఫై ఎక్కడుంది, బ్లూటూత్ ఎక్కడుంది, కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద కూడా బ్యాటరీ ఎక్కువ ప్రెషర్ పడుతుంది కాబట్టి మీరనేది ఆఫ్ చేసుకోండి. మీరు మొబైల్ బ్రైట్‌నెస్ అనేది 35% గాని, 40% గాని అలా సెట్ చేసి పెట్టుకోండి. దానివల్ల మీ బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువొస్తుంది. ఇప్పుడొచ్చే మొబైల్స్‌కి 140 రిఫ్రెష్ రేటు, 120 రిఫ్రెష్ రేటు, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్స్ అలా వస్తుంది కదా! మీరనేది అలా కాకుండా ఆటోలో గాని, లిమిట్‌లో గాని సెట్ చేసుకోండి. హెవీలో గాని పెట్టుకుంటే మీ బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి మీరు లిమిట్‌లో పెట్టుకోవడం మంచిదని నా అభిప్రాయం. దానివల్ల కూడా బ్యాటరీ సేవ్ అవుతుంది. మీ మొబైల్‌లో మాల్‌వేర్స్ ఉన్నా కూడా మొబైల్ హీట్ ఎక్కడం జరుగుతుంది. మీ మొబైల్‌లో స్టోరేజ్ ఫైల్స్ కూడా తక్కువ ఉండేలా చూసుకోండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ మొబైల్‌లో 100 జీబీ ఉందనుకోండి. దానిలో 65% యూజ్ చేసినా కూడా 40% స్టోరేజ్ ఉండేలా చూసుకోండి. ఎక్కువ స్టోరేజ్ ఉండడం వల్ల మొబైల్ హీట్ ఎక్కే ఛాన్స్ ఉంది. మీ మొబైల్‌లో రీసెంట్ యాప్స్ తక్కువ ఉండేలా చూసుకోండి. మీ బ్యాటరీ, ప్రాసెసర్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. కొన్ని చిన్న చిన్న మొబైల్స్‌లో హెవీ గేమింగ్ ఆడుతుంటారు. ఏ ప్రాసెసర్‌కి ఏ గేమ్ రన్ అవ్వద్దో అది మాత్రమే ఆడండి. మీరు 10,000 ఫోన్‌లో పెద్ద పెద్ద గేమ్స్ ఆడి అలా ఆడకండి. దానివల్ల కూడా ప్రాసెసర్ అనేది ఒత్తిడి పడి ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అయ్యే అవకాశం ఉంది. మీ మొబైల్‌లో అప్‌డేట్ గాని వస్తే యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ఈ అప్‌డేట్ బాగుందా లేదని కొన్ని బగ్స్ గాని ఉంటే దాన్ని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అప్‌డేట్ చేసుకోండి. మీ మొబైల్ అనేది కొంచెం స్పీడ్‌గా బ్యాటరీ మీద ప్రెషర్ పడకుండా, ప్రాసెసర్ మీద ప్రెషర్ పడకుండా ఫాస్ట్‌గా ఉండే అవకాశం ఉంటుంది. మీ మొబైల్ గూగుల్ ప్లే స్విచ్‌లో వచ్చేసి ఎక్కువ మీరు క్రోమ్ యూజ్ చేస్తుంటారు కాబట్టి ఎక్కువ క్లాచెస్ ఉంటాయి కాబట్టి అవి డిలీట్ చేసుకోండి. అలాగే జంక్ ఫైల్స్ కావచ్చు ఇలాంటివి ఉంటే డిలీట్ చేసేసుకోండి. ఎందుకంటే మీ ప్రాసెసర్ మీద ఒత్తిడి ఉండదు కాబట్టి మీ మొబైల్ కొంచెం ఫాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ మొబైల్‌లో మంచి ప్రాసెసర్ కావాలంటే హెవీ టాస్కింగ్ చేసుకోవచ్చు. అలా కాదని చిన్న చిన్న మొబైల్స్‌లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఒకటేసారి రన్ చేయదు. దానివల్ల ప్రాసెసర్ మీద కావచ్చు, బ్యాటరీ మీద కావచ్చు ప్రెషర్ పడుతుంది. దానివల్ల కూడా మొబైల్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది. మీరు కొనే మొబైల్ న్యూ జనరేషన్ ప్రాసెసర్ అయి ఉండేలా చూసుకోండి. దానివల్ల ఏందంటే ఓల్డ్ వెర్షన్ ప్రాసెసర్ అయితే మీరు లైఫ్ అనేది రాదు. న్యూ వెర్షన్ ప్రాసెసర్ అయితే మంచిగా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక 2, 3 ఇయర్స్ మంచిగా యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఒక కొత్త రూల్స్ వచ్చే అవకాశం ఉంది. అదేంటంటారా? ఒక మొబైలు 5 ఇయర్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే ఒక మొబైల్ 5 ఇయర్స్ కన్నా ఎక్కువ యూజ్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందంట. దానివల్ల ఈ కొత్త రూల్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక మొబైల్ వచ్చేసి 5 ఇయర్స్ మాత్రమే యూజ్ చేయాలని. ఎక్కువ మొబైల్ మీద ప్రెషర్ పెట్టకండి. అలాగే మీకు అవసరమైన యాప్స్ వరకే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అనవసరమైన యాప్స్‌కి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. కొంతమంది తెలిసి తెలియక మొబైల్ హీట్ ఎక్కుతుందని ఫ్రిడ్జ్‌లో పెడతారు. అలా పెట్టకండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ టెంపరేచర్‌కి, మొబైల్ టెంపరేచర్‌కి సింక్ కాదు. దానివల్ల మొబైల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఎప్పుడు పెట్టకండి. ఏ కూలర్ కిందో, లేకపోతే ఫ్యాన్ కిందో, లేకపోతే ఏసీలోనో మీరు కూర్చొని ఆ మొబైల్ బ్యాక్ పౌచ్ తీసేసి యూజ్ చేసుకోండి. మీ మొబైల్ అనేది హీట్ తగ్గడం చాలా వరకు మీరు గమనిస్తారు. ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి మీ మొబైల్ కొద్దిసేపు యూజ్ చేసినా కూడా మీ మొబైల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు అవసరమైన సందర్భాల్లో మాత్రమే మీ మొబైల్ యూజ్ చేయండి. మిగతాదంతా పక్కన పెట్టడం మంచిది. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పిన టిప్స్ మీరు పాటియండి. ఖచ్చితంగా మీ మొబైల్ హీట్ అనేది తగ్గుతుంది. అలాగే మీ మొబైల్ లైఫ్ టైమ్ కూడా ఎక్కువ వస్తుంది. బ్యాటరీ కానీ, ప్రాసెసర్ కానీ, ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ ఇలా ఒత్తిడి అనేది తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి టెక్ కంటెంట్ చూడాలనుకుంటే నా ప్రీవియస్‌గా చూడండి. మీకు నా కంటెంట్ వర్తబుల్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఎందుకంటే నా యూట్యూబ్ జర్నీలో మీరు కూడా ఒక పార్ట్ అవుతారని అనుకుంటున్నా. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ గాని చేసుంటే నన్ను క్షమించండి. మీ అందరిలో మీ వాసు. థాంక్ యూ. జై హింద్.